అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు పంచాంగం ఆగస్టు 10 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ రోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కలలు కనేవాడు మార్గాన్ని వెతుకుతాడు, మార్గం లేకపోతే కొత్తదాన్ని సృష్టిస్తాడు. ఆగని పట్టుదలే అతనికి ఆయుధం, ఆయుధంతోనే విజయం సాధిస్తాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 10, 2025 ఆదివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 42 నిమిషములకు, చంద్రోదయము 7 గంటల 39 నిమిషములకు, చంద్రాస్త సమయము 7 గంటల 38 నిమిషములకు. ఈ రోజున తిథి పాడ్యమి ఆగస్టు 9 మధ్యాహ్నం 1 గంట 24 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషముల వరకు పాడ్యమి తిథి ఉంటుందండి. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ధనిష్ట. ఆగస్టు 9 మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఈరోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకి వస్తారు. యోగము శోభన. ఆగస్టు 10 రాత్రి 2 గంటల 15 నిమిషముల నుంచి ఆగస్టు 11 రాత్రి 12 గంటల 2 నిమిషముల వరకు తదుపరి అతిగండ. కరణము కౌలవ. ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషముల వరకు తదుపరి తైతుల. ఆగస్టు 10 రాత్రి 11 గంటల 24 నిమిషముల వరకు తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 8 గంటల 48 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 59 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 50 నిమిషముల వరకు. రాహుకాలము సాయంత్రం 5 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 41 నిమిషం వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల వరకు. గులిక కాలము మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం నుంచి సాయంత్రం 5 గంటల 6 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. గోధూలి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అధిరథుడు, అలాగే ఆయన భార్య రాధ. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సముద్ర మదనంలో వచ్చిన విషయాన్ని ఎవరు తాగారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, వ్యవసాయ పనులకు, ఉపనయనానికి, వివాహానికి, శాంతి పూజలు, వాస్తు పూజలు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వ్యవసాయ పనులకు, అలాగే ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, వృషభ, సింహ, కన్య, ధనసు, కుంభరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 10 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు.